SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన 6 సంక్షేమ పథకాలు అమలు కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలనకు విశేషమైన స్పందన లభిస్తుందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భాగ్యనగర్ రీజియన్ ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవరెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తుపాకీ స్వరూపతో కలిసి కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. అందులో భాగంగా తాడిబందులోని పాత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కేంద్రాన్ని పరిశీలించి లబ్ధిదారులకు దరఖాస్తు ఫారంలు అందించడంతో పాటు వారికి అన్ని విధాలా సహకరించి నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, టీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించక కేవలం 4 కుటుంబ సభ్యులకి కేవలం వారికే ప్రయోజనం జరిగిందని, ఆర్థికంగా రాజకీయంగా వారే ఎదిగారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తుపాకీ స్వరూప మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అర్హులైన వారందరికీ అందేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్యవేక్షిస్తున్నామని ఆమె అన్నారు. వారికి తెలియకపోతే దరఖాస్తులు అందజేస్తూ ప్రజలను చైతన్యం పరుస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని 5వ వార్డు నాయకుడు గజ్వేల్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్లకు కంటోన్మెంట్ ఆఫీసర్లకు చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా మీరు తీసుకున్న ఇవన్నీ అప్లికేషన్లు కానీ జాగ్రత్తగా పొందుపరిచి ఎక్కడ సబ్మిట్ చేస్తారో అక్కడ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఇంత కష్టపడి ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ప్రోత్సహిస్తున్నది కాబట్టి మీరు కూడా దాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేసుకొని ఈ అప్లికేషన్లు ఎన్ని అయితే వస్తున్నాయో అన్నీ మంచిగా భద్రపరిచి మీరు పై అధికారులకు అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డాక్టర్ వెన్నెల అమ్మకు అందరు సపోర్ట్ చేసిర్రు. సరే, మన దురదృష్టవశాత్తు మనం గెలవలేకపోయినాము. ఫ్యూచర్లో కూడా అట్లా కాకుండా కూడా మన అందరం సమిష్టిగా కష్టపడి, మొన్న కూడా అందరు కష్టపడ్డారు, పర్వాలేదు. అందరికి కూడా కష్టపడ్డ కార్యకర్త కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గుర్తింపిస్తాడు. దాంట్లో మటుకు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఏ కోశాన కూడా, ఎందుకంటే ఇది పోయిన ప్రభుత్వం ఒక ఫ్యామిలీకే సరిపోయింది. ఆ ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడమే. ఇది అట్లా కాదు. ఇది ప్రజాప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రజా దర్బార్ పెట్టిర్రు. వారానికి 2 రోజులు అక్కడ ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు కలుస్తారు. ఇంకా ఇదే కాకుండా వేరే సమస్యలు ఏమున్నా కానీ మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవచ్చు. అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు డైనమిక్ కాబట్టి, యంగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోయే మనస్తత్వమైనది. అందుకనే మీరందరూ కూడా సహకరించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం అతిపెద్ద మెజార్టీతో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని మనం గెలిపించుకోవాలి. ఇప్పుడు జరిగింది. ఇంకా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మటుకు ఇబ్బంది కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రేపటితో 1 రోజులు కాబోతుంది. పోయిన డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. అంతకుముందు మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు 6 గ్యారంటీల పథకాన్ని అనేది ఆ ప్రోగ్రాం ద్వారా మేము ఆల్రెడీ ఇప్పుడు బస్సు మహాలక్ష్మి అనుకోండి, బస్సుది ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వచ్చిన వారం రోజులకే చేసినాము. ఈ మిగతా కార్యక్రమాలు కూడా ఈ 100 రోజుల లోపల చేస్తామని ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది. అది తప్పకుండా నెరవేరుస్తాము. అలాగే ఈ కంటోన్మెంట్లో కూడా ఈ 6 గ్యారంటీల ప్రోగ్రాం మీద చాలా స్పందన ఉంది. ఒక దగ్గర అప్లికేషన్ లేవంటారు. మేమే అందరు జిరాక్సులు తీపిచ్చి ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో దాదాపు 42 సెంటర్లు ఉన్నాయి మనకు. 8 కంటోన్మెంట్ వార్డులు కాకుండా మళ్ళీ మున్సిపల్ ఒక 150 డివిజన్తో కలుపుకొని 42 సెంటర్లను కంటోన్మెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి. అందరికి కూడా ఈ గ్యారంటీలు ప్రతి ఒక్కరు కూడా, ఇంకా లేని వారు కూడా రేపటికి లాస్ట్ డేటు
లేని వారు కూడా వచ్చి అందరు అప్లికేషన్లు పెట్టుకోవాలి. రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాము. వాళ్ళు కూడా ఫ్రెష్గా అప్లికేషన్లు పెట్టుకోండి. అప్లికేషన్ లేకుంటే మీరు సెంటర్లకు రండి, వస్తే వాళ్ళే ఆఫీసర్లు మీకు ఇస్తారు. దాని జిరాక్స్ కాపీ తీసుకొని మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆయన చేసి రేవంత్ రెడ్డి గారు డైనమిక్లో ఆయన డైనమిక్ తనంతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన వల్ల ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మీరు ఎవరికి కూడా మిస్ కాకుండా ఇచ్చే పథకాలను మటుకు సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా మిస్యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చారు ప్రజలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా కూడా ఈ పథకాలే కాకుండా ఇంకా కూడా కొత్త కొత్త పథకాలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేస్తాం మేము ఏం చేసినా కానీ మిస్యూజ్ కాకుండా. అంతేగాని కాళేశ్వరంలా గట్టి అది కూలిపోయింది, అలాంటి కొన్ని లక్షల కోట్లు వృధా చేసిరు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు. అలా కాకుండా పబ్లిక్కు అవసరమయ్యేది పబ్లిక్కి. ఎందుకంటే ఈ రోజుల్లో పబ్లిక్ ఇంపార్టెంట్, వాళ్ళకు కూడు గుడ్డ ఇల్లు ఇలాంటివి కావాలి. కాబట్టి ఇవన్నీ మేము సమకూరుస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు కూడా రాని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. పోయిన ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకోవడం జరిగింది. కానీ మా దాంట్లో అట్లా కాదు, ప్రతి పార్టీ వాళ్ళకు మేము ఇస్తాం. మేము ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కానీ మాల ఈ 6 గ్యారంటీల పథకం కానీ ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తాం. మా కాంగ్రెస్ వర్కర్లకే కాకుండా ప్రతి ఒక్కరికి, లేని వారికి పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి మీ అందరి తరఫున మేము ప్రభుత్వం తరఫున చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోండి దీన్ని.